అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి జూన్ 2వ తేదీ నుంచి గురుస్థానం అయితే మారబోతుంది. అంటే గురువు మారడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవాలయాలు మనం వెళ్ళాలి అనే దాని గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమ. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారా గురువు గారు? కన్యారాశి వారికి గురువు 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరానికి గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతుంది. అంటే గురువు అత్యంత శుభగ్రహం కాబట్టి గురువు మారినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం జరుగుతుంది. అంటే పుష్కరాల్లో స్నానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం రావడం అని చెప్పడం జరుగుతుంది. అంత విశేషమైనటువంటి గ్రహం గురుగ్రహం. అటువంటి గురువు 11వ స్థానంలోకి రావడం అంటే నిజంగా ఒక అదృష్టమే. అంటే ఇంచుమించుగా మనకు అక్టోబర్ 31 దాకా గురువు అదే రాశిలో లాభస్థానంలో ఉండడం వల్ల కన్యా రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయంటే, ఈ గురువు ఈ రాశి వారికి 4-7 స్థానాలకు అధిపతి. చతుర్థ స్థానమే ఇంపార్టెంట్. ఒక మనిషి మనశ్శాంతిగా ఉండాలన్నా 4వ స్థానం బాగుండాలి. మదరు తల్లిగారి యొక్క ఆరోగ్యం అది అనుకూలంగా ఉండాలన్నా జన్మస్థానం ఇవన్నీ కూడా 4వ స్థానం బట్టి ఉంటుంది. అలాగే వాహనం, విద్య అంటే మనిషికి ఇంపార్టెంట్ అని 4వ స్థానంలో ఉన్నాయి. విద్య, వాహనం, మదరు, స్థిరాస్తులు, చరాస్తులు, ఇల్లు, కారు, వాహనం ఇవన్నీ కూడా 4వ స్థానం బట్టే ఉంటాయి. సాధారణంగా చూడండి, ఎవరు మదర్ అయితే ఆరోగ్యంగా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారో వాడి జీవితం కంపల్సరీగా బాగా నడుస్తున్నట్టే అర్థం. అందువల్ల చతుర్థ స్థాన ఫలితాలు మీకు రాబోతున్నాయి ఇప్పుడు. అంటే మీకు చతుర్థ స్థానం అంటే విద్యా సంబంధించిన విషయాల్లో ఈ పిల్లలు ఎవరైతే కన్యా రాశిలో ఉన్నారో వాళ్ళు కోరుకున్న కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది, నెంబర్ 1. అలాగే ఎవరైతే గృహం కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి గృహం ఏర్పడే అవకాశం ఉంది, లేదంటే వాహనం ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే తల్లిగారి నుంచి సౌకర్యం అంటే మదర్ యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉన్నది. స్థిరాస్తి పైన ఆదాయం. కొంతమంది ఏంటంటే స్థిరాస్తి ఉన్నప్పుడు కూడా అది ఎవరో అనిపిస్తుంటాడు, ఇల్లు అద్దెకిస్తే ఎవడో ఉంటుంటాడు, ఖాళీ చేయడు. అటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అంటే మన స్థిరాస్తి మనకి స్వాధీనం అవుతుంది, స్థిరాస్తి మీద ఆదాయం లభిస్తుంది. ఈ విధంగా చతుర్థ భావ ఫలితాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు అనమాట. దాని తర్వాత సప్తమం, 7వ స్థానం అన్నది అంటే భార్య, జీవిత భాగస్వామి. అంటే ఎప్పుడైతే వివాహం అంటే కన్యా రాశి వారికి ఏమైందంటే ఒక సంవత్సరం కాలంగా అటు ఇటు సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. అందువల్ల వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా వివాహం జరగడం లేదు. ఏదో దగ్గరికి వచ్చి రావడం, లేదంటే ఏదో ఏజ్ ఎక్కువ ఉన్నాయో, సరైనటువంటి అందం లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు చెయ్యం కాబట్టి వివాహ విషయంలో మాత్రం కన్యా రాశి వారికి చాలా స్ట్రగుల్ ఉంది. ప్రస్తుతం ఆ సమస్య నుంచి బయటపడుతున్నారు. ఎందుకంటే సప్తమాధిపతి 11లోకి వచ్చాడు కాబట్టి మనం ఏదో అందమైన అమ్మాయో, ఉద్యోగం చేసే అమ్మాయో కోరుకుంటాడు. అటువంటి అమ్మాయి వచ్చే అవకాశం ఉంది. అంటే విశేషం ఏంటంటే ఇప్పుడు 11లో వచ్చినటువంటి గురువు 9వ దృష్టితో ఆ 7వ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే గురువు ఎప్పుడైతే 7వ స్థానాన్ని చూశాడో శని యొక్క పవర్ కొంత తగ్గుతుంది అనమాట. తగ్గి మనకి వివాహానికి అతను గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అంటే నాట్ ఓన్లీ వివాహానికి కారకుడు అవుతుంటాడు, అలాగే ఏంటంటే ఉద్యోగ విషయాలు, విదేశ ప్రయత్నాలు, అలాగే మంచి స్నేహితులు, అలాగే ఇవన్నీ కూడా జాతకుడు కలిసి వచ్చాయన్నమాట. ప్రధానంగా మనం ఉన్నాం వివాహ విషయంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలుగుతాయి. భార్య సహకారం పెరుగుతుంది. అంటే సప్తమ భార్య స్థానం కాబట్టి భార్య సహకారం పెరుగుతుంది. అదే అమ్మాయిలకైతే భర్త సహకారం పెరుగుతుంది. తర్వాత అంటే భర్త గారి యొక్క ఆదాయం పెరుగుతుంది. చాలామంది ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి భర్త ఉద్యోగం లేకపోవడం, ఇబ్బంది పడడం జరుగుతుంటాడు. అటువంటి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా ఈ ఉన్నటువంటి మనిషికి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి మీకు తీరబోతున్నాయి. అంటే తీరబోతున్నాయంటే మళ్ళీ ఇక్కడ చిన్న మెలుకోవడం అనమాట. ఈ కన్యా రాశి వారికి ఎలా ఉందంటే సప్తమంలో శని ఉన్నాడు. ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప వివాహ సంబంధం కుదరదు. అలాగే సప్తమంలో ఉన్న శని మనకు లగ్నాన్ని చూస్తుంటాడు. ఈ ఎప్పుడైతే శని లగ్నాన్ని రాశిని చూసాడో శని ఎప్పుడు కూడా ఆలస్యానికి కారకుడు. అంటే ఒక విధంగా మనం ఆలస్యం అంటాం కానీ అది బద్ధకం మాట. ఆ బద్ధకం కారణంతో చాలామంది ఏంటంటే ఎగ్గొడుతుంటారు అనమాట. ఏ ప్రయత్నం చేయరు, అన్నీ రావాలంటారు. అందువల్ల ఏంటంటే కొద్దిగా ఈ గురువు ఇప్పుడు 11లోకి వచ్చాడు కాబట్టి అంటే మీకు ఉద్యోగం ఇచ్చేవాడు రెడీగా ఉన్నాడు, లేదంటే ఆ పిల్లని ఇచ్చేవాడు రెడీగా ఉన్నాడు. కానీ మీ ప్రయత్నం కొద్దిగా గట్టిగా చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే మీకు ఆ ఫలితం రావడం 100% జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి గురువు మారినంటే మీకు ఈ ఫలితాలు అంటే గృహం, సొంత గృహం, భార్య, ఇల్లు, పెళ్లి 2 జరుగుతాయి. జరగాలంటే మాత్రం మీరు కంపల్సరీగా శని భగవాన్ని తృప్తిపరచాలి. శని భగవాన్ని తృప్తిపరచాలంటే మీరు చాలా వరకు కొన్ని వదులుకోవాలి,
కొంత క్రమశిక్షణగా ఉండాలి, చాలా నియమంగా ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫలితాన్ని ఇస్తాడు. అంటే శని గ్రీన్ సిగ్నల్ మీకు ఇవ్వాల్సిందే, ఇస్తేనే గురువు అక్కడ ఇస్తాడు. అంటే మొన్నటిదాకా గ్రీన్ సిగ్నల్ లేదు, ఇప్పుడు గురుబలం పెరిగింది కాబట్టి మీరు గట్టి ప్రయత్నం చేయండి, కంపల్సరీగా ఈ ఫలితాలు మీరు పొందుతారు. పైపెచ్చి ఏంటి, ఈ రాశి వారికి 12లో కేతు ఉన్నాడు. ఈ 12లో కేతు పనికిమాలిన సలహాలని ఇస్తుంటాడు మాట ఎవడో ఒకడు వచ్చి. అంటే ఇలాగా ఏదో అంటాడు, ఇప్పుడు పెళ్ళి ఎందుకురా బాబు, నీకు ఉద్యోగం లేదు, ఇదంటే అలాగే చెప్తుంటాడు అనమాట. అందువల్ల ఇతరుల మాటలు వినకుండా క్రమశిక్షణతో పనిచేస్తే గురువు ఫలితం ఇస్తాడు అనమాట. అందుకనే ఇది కొంతమంది ఏంటంటే నాకు మీరు చెప్పినవి జరగట్లేదు అంటాడు. జరుగుతుంది, ఏం జరిగిపోతే నువ్వు ప్రయత్నం చేయాలి కదా, అక్కడ ప్రయత్నం చేయకుండా ఏం జరిగిపోయినా ఇదే వర్షం ఏంటి పడిపోవటానికి. అందులో జాగ్రత్తగా చేసుకుంటే ఫలితం జరుగుతుంది. ఏదైనా కన్యా రాశి వారికి గురువు నెంబర్ 1 ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఆ ఫలితాలు అందుకోవాలంటే మీరు దానికి సిద్ధంగా ఉండాలి, అది బెస్ట్. ఓకే, చాలా చక్కగా చెప్పారు గురువు గారు. కానీ వాళ్ళు ప్రయత్నించే ఏవైతే పనులు ఉంటాయో అవి త్వరగా ఫలితాలు ఇవ్వాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, అలాగే ఈ కన్యా రాశి వాళ్ళు ఎటువంటి దేవాలయాలు దర్శించుకుంటారు? అంటే మన గురువు బలం రెడీగా ఉంది కాబట్టి ఈ ముందుగా ఏంటంటే మన శని నుంచి తప్పించుకోవాలనుకుంటే మన శని క్రమశిక్షణ ఉండాలి. అంటే శనితో ఏంటంటే వాడి ముందు బద్ధకాన్ని విడిచిపెట్టాలి, ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకోవాలి, టైం టు టైం పాటించాలి, ఎప్పుడు సూర్యోదయానికి ముందు లెగడం, సాధారణంగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వ్యాయామం చేయడం, సాధారణంగా ఈ బద్ధకం అది లేకుండా వదిలేస్తే ఆటోమేటిక్గా పనులు పూర్తవుతాయి. నెంబర్ 1. తర్వాత రాష్ట్రాధిపతి బుధుడు. ఈ బుధుడు కాబట్టి మనకు కంప్లీట్గా విష్ణుమూర్తి సంబంధించింది. అంటే కన్యా రాశి వారికి వినాయకుడిని మించిన దైవం లేదు, ఎందుకంటే వినాయకుడు కూడా అదే రాశిలో జన్మించాలని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి విఘ్నేశ్వరుని పూజించుకోవాలి. విఘ్నేశ్వరుని పూజించుకోవాలి. విఘ్నేశ్వరుని బుధవారం రోజు, అంటే కొన్ని ప్రాంతాల్లో మంగళవారం చేసుకోవచ్చు, అంటే బుధుడికి బుధవారం కాబట్టి బుధవారం రోజు విఘ్నేశ్వర ఆలయంలో వినాయకుడిని గరికతో అర్చన చేసుకుంటే విద్యార్థులకు చాలా బాగుంటుంది. అలాగే ఉండ్రాళ్ళతో అర్చన చేసుకోవడం వల్ల వివాహానికి సంబంధించిన ఆర్థికపరమైన సమస్యలు తొలుగుతూ ఉంటాయి. అదే ఈ కన్యా రాశి వారికి అదృష్టం ఏంటంటే ఈ బుధవారం రోజు ఏదన్నా వినాయకుడి టెంపుల్లో, అంటే ప్రతి టెంపుల్లో వినాయకుడు ఉంటాడు, వినాయకుడి టెంపుల్లో ఒక అటుకులు అన్నది 1 కేజీ అనుకుందాం, దాంట్లో బెల్లం ఒక 1/2 కేజీ అంతా కలిపి మరి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల ఇమీడియట్గా వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే సాల్వ్ అవుతుంటాయి. మరి ఓపిక ఉన్న వాళ్ళు ప్రతిరోజు కానీ బుధవారం కానీ శనివారం కానీ విష్ణు సహస్రనామ వినటం, పారాయణ చేయటం. అంత ఓపిక మాగలేదంటే గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకోవడం. ఇంకా అదే ఓపిక లేని వాళ్ళు కేవలం ఒకే నామంతో పూజ చేసుకున్న ఇబ్బంది లేదు. అంటే ఇక్కడ శ్రద్ధ ఇంపార్టెంట్. శ్రద్ధతో విష్ణు భగవాన్ని పూజించడం వల్ల, విఘ్నేశ్వరుని పూజించడం వల్ల కంప్లీట్గా వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. అంటే చాలా శ్రద్ధగానే ఉంటారు పాపం కన్యా రాశి వారు, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు, అందరికీ సహకరిస్తూ ఉంటారు. అంటే సహజంగా ఇది రాశి చక్రంలో 6వ రాశి అవుతుంది కాబట్టి ఈ కన్యా రాశిలో వాళ్ళకి కొంత స్ట్రగుల్ ఆఫ్టర్ సక్సెస్ రావడం జరుగుతుంటుంది. అలాగే ఏంటంటే చివరి జీవితంలో కొంత ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది. అంటే విశేషమైనటువంటి నమ్మకం, పిల్లలను, భార్యను, తల్లిదండ్రులను విశేషంగా నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకం వల్ల కూడా కొంత మోసం జరుగుతూ ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకో, అంటే వీళ్ళు చివరి జీవితంలో మాత్రం జాగ్రత్త పడకపోతే మాత్రం చివరి లైఫ్ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే అది అందువల్ల కాదు కానీ కామన్గా జరిగే విషయం మాట. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఇలా ముందు జాగ్రత్తగానే ఉంటారు, ఏ ఇబ్బంది లేదు, వీళ్ళు హ్యాపీగా ఉంటుంది. కానీ విష్ణుమూర్తిని పూజించుకుంటే మంచిది. ఓకే, చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు.